వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మీ కృపను బట్టి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు. దేవా, మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా సహాయం దయచేయండి. పాటల ద్వారా నాయన, స్తుతుల ద్వారా మహిమపరచబడిన దేవుడవు తండ్రి, మీ మాటలు నాయన వినుటకు మాకు శక్తిని దయచేయండి. మీ హృదయంలో ఉన్న ఆలోచనలను మాకు తెలియజేయండి తండ్రి. మీకు నచ్చినట్టు జీవించి ఆ జీవితాన్ని మేము జీవించున్నట్లు వాక్యం ద్వారా మాకు తెలియజేసి మీ రాజ్యానికి వారసులగున్నట్లు సహాయం దయచేయమని యేసయ్య నీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 17, 18, 19 వచనములు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలు. ఏంటివంట ఇవి? యెహోవాకు అసహ్యములైనవి, దేవునికి అసహ్యమైనవి. ఈ అసహ్యమైనవి అంటే మనకు ఒకవేళ అర్థం కావాలంటే, మీకేవైనా అసహ్యమైనవి ఏవైనా ఉన్నాయా? ఉదాహరణకు, ఒక వ్యక్తిని చూసినా, వారి ప్రవర్తనను చూసినా ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే, ఈ మనుషులతో మాట్లాడకూడదురా, వీళ్ళకు దూరంగా ఉండాలి, వాళ్ళ పద్ధతులు ఒక్కొక్కసారి నచ్చవు, అసహ్యం అనిపిస్తాయి. కొన్ని తినే పదార్థాలు చూసినా అబ్బా ఎప్పుడు వీటిని ముట్టకూడదు, అసహ్యం అనిపిస్తాయి. ఏవైనా చెడుకి సంబంధించినవి ఏవి చూసినా అసహ్యం అనిపిస్తాయి. అలా దేవునికి కూడా అసహ్యం అనిపించేవి ఉన్నాయి. అసలు ఇవి నాకు ఇష్టం లేనివి, ఇవి వీళ్ళలో ఉంటే నాకు ఇష్టం లేదు అని అనిపించేవి కొన్ని ఉన్నాయట. ఒకసారి మనం చర్చ్లో ఉన్నప్పుడు 2014 సంవత్సరంలో ఒక మైండ్ సరిగా పనిచేయని వ్యక్తి రోజు సాయంత్రం వచ్చి కూడుకునేవాడు. కూడుకునేటప్పుడు కూర్చున్నప్పుడు ఆ మనిషి పక్కన వచ్చి కూర్చున్నాడు. అది బాగా చలికాలం. ఆ మనిషి ఇట్లా అన్నాడు. ఇలా అనేసరికి ముక్కులో ఉన్న చీమిడంత వచ్చి ఇంత చేయి మీద పడింది, ఇంత పడింది. అది చూసి అసలు ఎట్లా అంటే అంత అసహ్యం అనిపించింది. కానీ అంతకు మునిపే మనం ఒక మాట విన్నాం. ఒక మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు, ప్రేమ కలిగి ఉండాలి అని అంతకు మునుపు ఓ మెసేజ్ విన్నాం మనం. ఇప్పుడు ఆ మనిషి అంత ఒక్కసారి పడేసరికి అసహ్యం అనిపించింది. కానీ అంతకు మునుపు ఉన్నటువంటి మెసేజ్ని బట్టి ఏం మాట్లాడలేకపోయినా ఆ ప్రవర్తనను తలుచుకున్నప్పుడల్లా, అలాంటిది అనిపించినప్పుడల్లా గలీజ్ అనిపిస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి, అలా మనలో కూడా కొన్ని లక్షణాలు దేవునికి అసహ్యం అనిపిస్తాయట. ఏంటిదంటే అందులో మొట్టమొదటిది అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. మొట్టమొదటిది ఏంటిది? అహంకార దృష్టి. అహంకారం ఎలా వస్తుంది? వాళ్ళకున్నటువంటి హోదాను బట్టి. అహంకారానికి ఆ అహంకారం రావడానికి గల కారణం ఏంటంటే గర్వం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని అహంకారం కలిగిన వ్యక్తిలా ప్రవర్తించడానికి కారణమవుతుంది. అహంకార దృష్టి అంటే నాకు అది ఉంది, ఇది ఉంది, నువ్వెంత, నీ బతుకెంత, మేము అన్నీ ఉన్నోళ్ళం, మీరేం లేనోళ్ళు, మీ క్యాడర్ ఏంటంటే మా కాళ్ళ దగ్గర కూర్చోవడం, మాది హయ్యెస్ట్ పొజిషన్, మా కులం గొప్పది, మా మతం గొప్పది అని తనను తాను హెచ్చించుకునే మనస్తత్వం ఉందే, అదేంటిదంటే
అహంకార దృష్టి. అహంకార దృష్టి ఉన్న వ్యక్తులంట దేవునికి అసహ్యులట. దేవునికి వాళ్ళంటే అస్సలు నచ్చదట. వారికి నాశనం ఉంది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అలాంటి అహంకార దృష్టి కలిగిన వ్యక్తులను కొంతమందిని ఎవరైనా ఉన్నారేమో బైబిల్లో పరిశీలిద్దాం. నిర్గమాకాండం 5వ అధ్యాయంలో చూస్తే సందర్భం చూద్దాం. ఫస్ట్ దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతాడు. మోషేకు ప్రత్యక్షమై, మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుంటాను, నీకు తోడుండి వారిని నేను బయటికి తీసుకొని వస్తాను, అయితే నా ప్రతినిధిగా నువ్వు వెళ్ళు అంటాడు. అంటే అప్పుడు మోషే అంటాడు, ప్రవ్వా అక్కడున్న వ్యక్తి ఫరో, ఆడస్సలు మన మాట విండు, చాలా భయంకరుడు, అంటే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, నా ప్రజలను పోనిమ్మని అతనితో చెప్పు, అతడు పంపిస్తాడు అని చెప్తాడు. అని చెప్పి సరే ప్రవ్వా మీరు చెప్పిన మాట ప్రకారం అనేసి మోషే తన అన్న అయినటువంటి అహరోను తీసుకొని ఇద్దరు బయలుదేరతారు. వెళ్ళి ఫరో దగ్గరకు వస్తారు. 5వ అధ్యాయము 1వ వచనం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో ఏమన్నాడు అప్పుడు? ఫరో నేను అతని మాట విని, నేను నువ్వెవరైతే పొమ్మని చెప్పాడో ఆయన మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు, ఇజ్రాయేలీలను బయటికి పంపడానికి యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? ఎవడు? ఎంత మాట! ఈ మాట ఆ మనిషిలో నుండి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే, గర్వం. ఒట్టి కొవ్వు పచ్చి కొవ్వు మిక్సీ చేసి పడితే ఎలా ఉంటుందో అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఈజిప్షియన్ ఫ్యూడలిజం అంటే వీళ్ళు ఫరోలు దేవుళ్ళతో సమానం, వీళ్ళ కింద ఉన్నోళ్ళంతా బానిసలు. వీళ్ళు కేవలం నా కొరకు పుట్టినోళ్ళు, నా కొరకు పని చేయడానికి పుట్టిన బానిసలు వీళ్ళు, నేనే దేవుణ్ణి అన్నటువంటి తల పొగరు కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అంటే ఒకేసారి ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఎవడు అనే స్టేజ్కి వెళ్ళినాడు. ఏంటిది? ఇది అహంకార దృష్టి, అహంకారం కలిగినటువంటి మనస్తత్వము అని. ఈ అహంకారం కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తిని సరే ఎంతవరకు నువ్వు నీ అహంకారాన్ని బట్టి బ్రతుకుతావో చూద్దామని చెప్పి జీవం కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే వారి మధ్యన 10 అద్భుతాలను చేస్తాడు. 10 తెగుళ్ళను పంపుతాడు. పంపినప్పుడు వారి ప్రాంతమంతా నాశనమైపోతుంది. పశువులు నాశనమవుతాయి, మనుషులు నాశనమవుతారు, ప్రకృతి సైతం నాశనం చేస్తాడు దేవుడు అని చెప్పి అదే నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. చివరిగా దేవుడు పంపినటువంటి తెగులు ఇది. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. చాలు. ఏమన్నాడు? యెహోవా అంటే యెహోవా ఎవడు అని గర్వంగా మాట్లాడేసరికి జీవం కలిగిన దేవుడు ఏం చేశాడంటే ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి సంతానం ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు హతం చేశాడంట, చనిపోయేటట్టు చేశాడంట. వాళ్ళ ఇళ్ళల్లో శవము లేని ఇల్లే లేదట. అలా ఇంతమంది ఐగుప్తు ప్రాంతంలో చనిపోవడానికి గల కారణం ఎవరు? ఫరో యొక్క గర్వము, అహంకారమైనటువంటి మనస్తత్వము.
అహంకార తత్వం కలిగి ఉండడం. ఇది ఏం చేస్తుందంటే మనకు నాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఫరో ఉన్న కాలంలో నాశనమైనారు. ఇప్పుడు అలాంటి మనస్తత్వం మనకుంటే మనం కూడా నాశనం అవుతాం. ఇంకో వచనం చూస్తే 14వ అధ్యాయము 28వ వచనం. అక్కడ దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేశాడు, 2గా చీల్చాడు. చీల్చిన తర్వాత అక్కడ నుండి ఇజ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వస్తూ ఉన్నారు. దాటి వచ్చిన తర్వాత వీళ్ళ వెనక ఫరో రథములు, ఫరో సైన్యము వీళ్ళని వెంబడిస్తుంది. వెంబడించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చి ఫరో సైన్య సమూహాన్ని ఏం చేశాడో ఆ వచనంలో రాయబడింది. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే చాలు, ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద సముద్రపు మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కల గోడ వలె నుండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. నా సైన్యము, నాకు ఎంతమంది బలగం ఉన్నారు, నన్ను ఎవడ్రా గెలిచేది, నేనే వీళ్ళకు దేవుణ్ణి అనుకున్నటువంటి ఫరో చివరికి వాళ్ళ సైన్య సమూహం అంతా ఏమైందంటే మొత్తం నీళ్లు వాళ్ళు బయటికి దాటి వచ్చిన తర్వాత ఈ మధ్య గ్యాప్ ఉంది కదా, ఒక్కసారిగా వాళ్ళు మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు ఈ నీళ్ళతో అదంతా మొత్తం మూసి పడేశాడు, కప్పేశాడు. ఏమైంది? ఒక్కరు కూడా మిగల్లేదు. వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత చూసుకుంటే వారి శవాలంట పైన అలా తేలుతూ కనపడ్డాయి అంట. అలా జీవం కలిగిన దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి అహంకారమైనటువంటి మనసు, ఇది దేవుణ్ణి వ్యతిరేకించే అహంకారమైన మనస్సు ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ ఇబ్బందులను కొని తెచ్చిపెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వనాశనానికి కారణమవుతుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఓ మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుచును. గర్వం నడుస్తుందట. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. ఏం మనస్సు? అహంకారమైన. ఇతని నాశనానికి గల కారణం ఏంటంటే అహంకారమైన మనస్సు. ఎవరి మీద ఇతని హెచ్చింపు? దేవుని మీద హెచ్చింపు. ఒకానొక సమయంలో జీవం కలిగిన దేవుడు మనల్ని కూడా మనలో మార్పును తీసుకొని రావడానికి చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు తీసుకొచ్చి నిన్ను నన్ను ఒక మార్గంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంటాడు. మనమేం చేస్తామంటే దేవుడా ఇలా జరుగుతుందా, కాబట్టి నేను వేరే వాళ్ళ సహాయం తీసుకుంటా అని చెప్పి దేవుణ్ణి కాదని మనం పక్కన వెళ్ళి వేరే వాళ్ళ సహాయం తీసుకొని మన జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. దేవుడు మన పైన కోపగించి మనల్ని మార్చడానికి, మన బ్రతుకును మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు మనమేం చేయాలి? తప్పైంది ప్రభువా, నన్ను క్షమించు, నాలో మీరు ఏది కోరుకుంటున్నారో అది చెప్పండి, నేను మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నాను అని అనాలి. అనకుండా ప్రభువా ఇది నాకు నచ్చింది, నేను ఇలానే చేస్తాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతానని చెప్పి మనము వ్యతిరేకంగా ప్రవర్తించడము ఫరో లాంటి మనస్తత్వమే అవుతుంది. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉంటే ఏమవుతుందంట? అహంకార మనసు పడిపోవడానికంటే ముందు ఉంటుందంట, నాశనానికంటే ముందు గర్వము నడుస్తుందంట. ఓహో, ఇలాంటి ఆలోచన తీరు, ప్రవర్తన తీరు మనలో ఉంటే నాశనమవుతాము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకో వ్యక్తిని చూద్దాం ఎగ్జాంపుల్గా. దేవుడు అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు. రాజ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుడు రాజ్యాన్ని అతనికి ఇస్తే అక్కడున్న ప్రజల చేత అతని నగరాన్ని బాగా కట్టించుకున్నాడు, మంచిగా కట్టించుకున్నాడు, అందంగా కట్టించుకొని, ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంది, మీకు ఉద్యోగం ఉంది, ఈ నెల జీతం వస్తే నువ్వేమనుకుంటావు?
నేను సంపాదించిన కాబట్టి నాకు జీతం వచ్చింది. నేను సంపాదించాను, నా జీతం. మనలాంటి వ్యక్తే ఒక ఆయన ఉన్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనగా రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిదట. ఏదనగా రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడగు దేవుడు. చాల్మా, ఈ మనిషి ఏమనుకున్నాడు? నా నగరం దేవుడు అతనికిస్తే దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను అని అనాలనా? అనకుండా ఏమన్నాడు? నా బలాధికారము, నా రాజ్యఘనత, దేవుని మహిమను కొట్టేసి తనకు తానేదో నేను కట్టించుకున్నానన్న మాట ఇంకా రాకమునుపే అది హృదయంలో ఆలోచనలు మెదులుతున్నప్పుడే జీవం కలిగిన దేవుడు ఒక మాట ప్రకటించాడు. నీ రాజ్యం నీ యొద్ద నుండి పోయింది, నువ్వు పశువుల వల్ల గడ్డి మేస్తావు, నిన్ను తరిమెదరు. దేవుని మహిమను కొట్టేసేవాళ్ళు. లూకాసు వార్తలో సేమ్ ఇదే క్యారెక్టర్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. 12వ అధ్యాయంలో చూస్తే 18వ వచనం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నెక్స్ట్ వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమును నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను. అతని ఆత్మతో అతడు చెప్పుకుంటున్నాడు ప్రాణానికి. సుఖించుము, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుమని చెప్పుకొని నీ ఇష్టానుసారంగా మొత్తం నేను, నాది, నాకు, నా అన్న రోగము కరోనా కొద్ది డేంజర్. నేను, నాది అలాంటి మనస్తత్వం కలిగినటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి, రాజు కాదు, కొన్ని దేశాలకు హెడ్. అలాంటి రాజ్యమయ్యాడంటే అదే మనుషుల చేత తరమబడి గడ్డి మేసాడట. ఏం మేసాడు? గడ్డి తిన్నాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు దేవునికి అసహ్యులు. వాళ్ళంటే నచ్చదట దేవునికి. దేవుని మహిమను కొట్టేసేవాళ్ళు. నేను, నాది, నా ఎంతటోడు లేడు, నా బలగం చూడు, నా ఇల్లు చూడు, నా ఆస్తి చూడు, నాకెంతుంది, నాకేమున్నాయి, నన్ను మించినోడు లేడు అని భూమి మీద ఉన్న వాటిని బట్టి, దేవుడిచ్చిన వాటిని బట్టి దేవునికి మహిమను చెల్లించకుండా అతిశయించే వ్యక్తులు ఏమయ్యారు? గడ్డి మేశాడు. ఆ మనిషితో ఏమన్నాడు దేవుడు? 12వ అధ్యాయంలో చూస్తే అయితే దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. నీ ప్రాణానికి వచ్చింది అసలైన సమస్య అంటున్నాడు దేవుడు. నీవు సిద్ధపరిచినవి ఎవనివి చెప్పాను. అట్లా దేవుడు అన్నమాట. అలా నేను, నాది, నా ఆస్తి, నా ఉద్యోగము, నా జీతము, నా బలము, నన్ను మించినోళ్ళు లేరు. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు దేవుని దృష్టిలో ఎవరంటే వెర్రి వాళ్ళు. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు దేవునికి అసహ్యులు. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే, ఉద్యోగంలో జీతం ఇస్తే దాన్ని పట్టుకొని ప్రవ్వా నీ కృప వలన నీవిచ్చింది నా జీవితానికి ఉపయోగపడుతుందని దేవునికి మహిమ చెల్లించే వ్యక్తులుగా ఉండాలనే తప్ప నా ఉద్యోగము, నా కష్టార్జితము,
అస్తాలతో నేను కష్టపడింది, ఇలాంటి మాటలు వస్తున్నాయంటే దేవుని దృష్టిలో వాళ్ళు వెర్రి వాళ్ళు. వారితో అంటాడు దేవుడు, నీ రాజ్యము పోయింది, నిన్ను మనుషులు తరుముతారు, గడ్డి చివరికి నువ్వేమవుతావంటే ఒక పశువులాగా తయారయ్యి గడ్డి మేస్తావు అంటాడు. కాబట్టి మనకు ఇవన్నీ దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకు రాయించాడు? రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు అంటే ఇంతకు మునుపు జరిగిపోయినవన్నీ నీకెందుకు రాయబడ్డాయి అంటే, మనకెందుకు రాయబడ్డాయి అంటే, పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. మనకు బుద్ధి కలగడానికి రాయబడినాయంట. దాన్ని చూసి మనం అలా ప్రవర్తించకూడదు, అవి మన ఆత్మీయ జీవితానికి నాశనం కలగజేస్తాయని తెలుసుకొని అందుకు మీరు అలా బ్రతకండని చెప్పడానికి రాయబడ్డాయి. ఇవి ఎందుకు రాయబడ్డాయి అంటే, అలా గర్వంగా బ్రతికిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని చూసి మీరు మారు మనసు పొందండి, అలాంటి హృదయాన్ని మీరు తెచ్చుకోకండి అని చెప్పడానికి జీవం కలిగిన దేవుడు రాయించి పెట్టాడు. ఇంకో సందర్భం లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు, చదువు. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలమ్మా. ఇద్దరు మందిరానికి వెళ్ళారు, దేవుని సన్నిధికి వెళ్ళి ఇద్దరిలో ఒకరు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలెను ఈ సుంకరి వలెను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నేను వారానికి 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు నీకు ఇస్తున్నాను. కాబట్టి నేను వీళ్ళకు మించి ప్రత్యేకంగా బ్రతుకుతున్నోని అని ఎవరి దగ్గర చెప్పుకుంటున్నాడు? దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. పరిసయ్యుడు ఏమని చెప్పుకున్నాడు? తనకు తాను నేను వీళ్ళలాగా లేను. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ బోస్టింగ్. దీన్నే ఆత్మీయ గర్వము అంటారు. ఒక్కసారిగా మనము దేవునిలోకి వచ్చాక, దేవునిలో ఏదో కాస్త ఒక 10 నిమిషాలు ప్రార్థన ఎక్కువయ్యేసరికి కిందున్న వాళ్ళందరూ పనికి మాలిన వ్యక్తుల్లా కనపడుతూ ఉంటారు. మనం ఏదో పర్ఫెక్ట్ అని, మనల్ని మించిన వాళ్ళు లేరని, అలానే ఎవరివో వారివి వీరివి కొద్దిగా బలహీనతలు మనకు తెలిసేసరికి మన దృష్టికి వాళ్ళు నీచులుగా కనపడుతూ ఉంటారు, మన దృష్టికి వాళ్ళు అసహ్యులుగా కనపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇంకొక వ్యక్తిని చూశాడు అదే సందర్భంలో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇతరులను చూసి తనను తాను పొగుడుకున్నాడు దేవుని యొద్ద. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే, నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించు అని అడిగాడు దేవుని యొద్ద. మనము ఎంత మంచి బ్రతుకు బ్రతికినా అది పరిశుద్ధత అన్నది దేవుడిచ్చినటువంటి వరం. నువ్వు నేనేదో సంపాదించుకుంటే వచ్చింది కాదు అది. ఎప్పుడైతే మనము బ్యాప్టిజం తీసుకుంటామో అప్పుడు నీకు నాకు తొలగిపోయేది ఏది? పాపము. పాపం బయటికి వెళ్ళిపోయింది, పాపాన్ని తీసేసింది ఎవరు?
యేసు ప్రభు. ఆ పాపం తీసివేయడానికి, ఆ పాపం నీలో నుండి నాలో నుండి బయటికి తొలగిపోవడానికి మనం చేసింది ఏముంది? సరే, ప్రార్థన చేసుకున్నావు, ఒప్పుకున్నావు, తప్పుకున్నావు, ఎన్ని చేసినా ఆ రక్తము కదా నా పాపాలని తీసేసేది. ఆ శక్తి రక్తములో ఉంది కదా. కాబట్టి నీకు నాకు ఆత్మీయ జీవితాన్ని ఇవ్వడం, మంచి ఆత్మీయ జీవితాన్ని ఇవ్వడం అన్నది దేవుని కృపనే తప్ప మనం కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో కష్టపడితే వచ్చింది కాదు, పొందుకున్నది కాదు. ఇదేంటంటే ఆత్మీయ గర్వం. అప్పుడు దేవుడు అన్నాడు, అలా ప్రవర్తించే వ్యక్తి కంటే రొమ్ము కొట్టుకొని ప్రభువా నేను ఘోరమైన వ్యక్తిని, పాపిని అన్న ఒక వ్యక్తి ఉన్నాడే, అతడే నీతిమంతుడట, యోగ్యుడట. అలాంటి ఇప్పుడు నేను వాళ్ళలా లేను, వీళ్ళలా లేను అనే వ్యక్తులు ఎవరంటే దేవునికి అసహ్యులు, దేవునికి ఇష్టం లేనివారు, దేవుని మనసును గుర్తెరిగిన వారు కారు, తమను తాము హెచ్చించుకునేవారు, తమకు నచ్చినట్టు బ్రతికేవారు. ఇంకొక సందర్భాన్ని చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్లో చూస్తే 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరం కాదని కేకలేస్తే అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. సందర్భం ఏంటంటే రాజు ఎవరైనా, ఈయన పేరేం పేరు? హేరోదు మహారాజు. హేరోదు అగ్రిప రాజు. ఈయన ఏం చేశాడంటే ఒకానొక సందర్భం వస్తుంటే ఏవో 4 మాటలు చెప్పాడు. 4 మాటలు చెప్పేసరికి కిందున్నోళ్లకు అవి చాలా మంచిగా వినబడేసరికి వీళ్ళేమన్నారు, అబ్బా ఇది దేవుని స్వరమే, దేవుడే వచ్చి మాట్లాడినట్టుంది మాతో అనేసరికి ఈయన ఏం చేశాడు, మీసాలు తిప్పి తొడలు కొట్టాడు. వెంటనే ఏమైందంట, దేవుని దూత వచ్చి అతన్ని మొత్తిందంట, పురుగులు పడి చచ్చాడంట. ఏంటిదంటే దేవుని మహిమను కొట్టేయడం, తనను తాను లోపల హెచ్చించుకోవడం, బయటికి మాత్రం దేవునికే మహిమ కలుగును గాక, అంత దేవుడే అని అనడము, లోపల మాత్రము తనను తాను హెచ్చించుకునే మనస్తత్వం కలిగి ఉండడం. ఏమైంది, చివరికి పురుగులు పడి చచ్చాడు. ఇతని మాటలు కిందున్నోళ్ళకి ఎలా వినపడినాయి? దేవుని స్వరం అని వినపడింది కదా. 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, 1-2 వచనాలు చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యాకోబును చంపించింది ఇదే రాజు, పేతురును చెరసాల్లో వేసింది ఇదే రాజు. ఈయన మాటలు వీళ్ళకెట్ట దేవుని మాటలు వినపడినాయో ఏమో మరి. చంపించిన వ్యక్తి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికే వ్యక్తి యొక్క మాటలు కిందున్నోళ్లకు దేవుని మాటలుగా వినబడ్డాయంట. వాళ్ళకు దేవుని స్వరం అని ఎలా అనిపించిందో ఏమో. కాబట్టి కిందున్నోళ్ళ మాటలు విని, కిందున్నోళ్ళ పొగడతలు వింటే అవి మనకేం తీసుకొస్తాయంటే అహంకార మనస్తత్వాన్ని, గర్వాన్ని తీసుకొని వస్తాయి. చివరికి ఏమవుతారు, పురుగులు పడి చచ్చాడు. కాబట్టి మొట్టమొదటగా ఎవరిని చూసాము? ఫరోను చూసాము. ఫరో దేవుణ్ణి తృణీకరించి తనను తాను దేవుని కంటే హెచ్చించుకొని దేవుణ్ణి తక్కువ చేశాడు. తన దగ్గరున్న ఆ రాజ్యమంతా నాశనం కాగా, తన దగ్గరున్నోళ్ళు నాశనం కాగా, తన కుమారుడు కూడా చనిపోయాడు కదా. రెండోది ఏది చూసాము? నెబుకద్నెజర్ రాజును చూసాము. తనను తాను తనకున్న వాటిని బట్టి, దేవుడు తనకిచ్చిన వాటిని బట్టి అతిశయించి గర్విస్తే చివరికి ఏమైంది? అతని రాజ్యము పోయింది, అతడు మనుషుల చేత తరమబడ్డాడు, పశువు వలె గడ్డి మేశాడట. తర్వాత ఇంకో వ్యక్తిని చూసాం, ధనవంతుడు. తనలో తానేమనుకున్నాడు, తినుము తాగుము సుఖించుము నీకు అన్నీ ఉన్నాయి
అని తన గురించి తాను గొప్పగా ఆలోచన చేసుకొని నేను నాది అనుకున్న వ్యక్తిని ఏమన్నాడంటే, వెర్రివాడ నీ ప్రాణం పోతుంది జాగ్రత్త అన్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తిని చూసాం, హేరోదు మహారాజు. పరిసెయుడు తర్వాత సమరయుడు. ఈ పరిసెయుడు ఇతరులను చూసి ఏమనుకున్నాడు, ఓ నేను పర్ఫెక్టు, నన్ను మించినోడు లేడు, వీళ్ళందరూ కొద్ది మంచోని, వీళ్ళందరూ కొద్ది గొప్పోని, తన క్రియలను బట్టి తాను చేస్తున్న మంచి పనులను బట్టి తనలో తాను గర్వించుకొని కిందున్న వ్యక్తులను తక్కువ చేసి చూశాడు. ఆ వ్యక్తిని దేవుడు అసహ్యించుకున్నాడు. ఇలాంటి మనస్తత్వం నాకు మంచిది కాదు అని ఎవరైతే ఉన్నాడో, సమరయుడు ఎవరైతే ఉన్నాడో తను తాను గుండె కొట్టుకొని తల్ల కూడా ఎత్తలేనంత స్థితిలో, ప్రవ్వా నేను ఘోరమైన పాపినన్నటువంటి మనస్తత్వంతో బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడు మెచ్చుకున్నాడు. నిజంగానే అతడు ఉపవాసాలు ఉంటున్నాడు, దశమ భాగాలు ఇస్తున్నాడు, దేవుని కొరకు బాగా బ్రతుకుతూ ఉన్న బ్రతుకును బట్టి వచ్చిన ఆ గర్వం వలన దేవునికి అసహ్యునిగా మార్చబడ్డాడు. చివరిగా హేరోదు ఇతడట అతనికి వచ్చిన కిందున్న పొగడతలను బట్టి తనను తాను ఉప్పొంగిపోయి ఏం చేశాడు, దేవుణ్ణి మహిమపరచలేడంట. దేవుణ్ణి మహిమపరచనందుకు అతన్ని ఏమైంది, దేవదూత వచ్చి మొత్తిందంట. మొత్తేసరికి పురుగులు పడి చచ్చిపోయాను అని రాయబడింది. గర్వం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయి చూడు. మనకు తెలియకుండానే మనలో మేము వాళ్ళ కొద్దీ పర్ఫెక్టు, లేకపోతే మా ఆస్తులు చూడు, మా ఉద్యోగాలు చూడు, ఇలాంటి మనస్తత్వంతో నాకున్నాయి దేవుణ్ణి తెలియకుండానే దేవుణ్ణి తక్కువ చేస్తూ మనకేదో ఉన్నట్టు మనం ఫీల్ అయిపోయి బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటాడు మనల్ని అసహ్యుడు అంటాడు. ఇంత బతికి దేవుని చేత అసహ్యులు అనిపించుకోవడం ఏం బాగుంటుంది చెప్పు. ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఇలాంటి మనస్తత్వము వద్దు ప్రవ్వా, మేము గర్వం లేకుండా బ్రతకాలి, మిమ్మల్ని మహిమపరచాలి, మీకు నచ్చినట్టు బ్రతకాలి ప్రవ్వా అని దేవుని దగ్గర మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్యూలా ప్రార్థన చేస్తుంది. యేసయ్య మమ్మల్ని పుట్టించినందుకు థ్యాంక్స్ యేసయ్య. మాకు రాత్రంతా మంచి నిద్ర వేసి మేము పుట్టినప్పటి నుంచి అంతం వరకు ఇన్ని రోజుల నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ యేసయ్య. మాకు తిన్నీకి ఆహారం ఇస్తున్నావు, త్రాగనీకి నీళ్ళు ఇస్తున్నావు యేసయ్య, వేసుకోనికి బట్టలు ఇస్తున్నావు యేసయ్య. మమ్మల్ని నువ్వు మంచిగా చూసుకుంటున్నావు యేసయ్య. కానీ మేము నీకు ఎప్పుడు మేము పాపాలు చేసుకుంటూనే ఉంటున్నాం యేసయ్య. ఇప్పటి నుంచి చేయకుండా ఉండాలి యేసయ్య, సాయం చేయేసే యేసయ్య. మాకు ఎక్కువ గర్వం ఉండకూడదు యేసయ్య, సాయం చేయేసే యేసయ్య. ఎప్పుడు మేము నీకు నచ్చినట్టుగానే ఉండాలి యేసయ్య, సాయం చేయేసయ్య. ఫరకున్న గర్వం ఉండకూడదు యేసయ్య, సాయం చేయేసయ్య. యేసయ్య మేము కూడా ఇప్పటి నుంచి అట్లా గర్వపడకుండా ఉండాలి యేసయ్య, సాయం చేయేసయ్య. నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.